హాయ్ అండి, నమస్తే. నేను మీ భాగ్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్న కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కిడ్స్ స్పెషల్ అండి. ఇది వచ్చేసి పిల్లలు ఎంతగానో ఇష్టపడి ఆలూ ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. ఇది మా పిల్లల కోసం ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంక లేట్ చేయకుండా మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాం కదండి. ఓకే, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ మామూలు పొటాటోసే తీసుకున్నానండి. కొంచెం పొడుగ్గా ఉన్న పొటాటోస్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 5 వరకు యూజ్ చేస్తున్నాను. సో ఇవన్నీ నీట్గా వాష్ చేసుకొని పైన లేయర్ అంతా పీల్ ఆఫ్ చేసుకోవాలండి. నీట్గా ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి పొడుగ్గా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంటాయో ఆ షేప్లో నీట్గా కట్ చేసుకోవాలి. ఈ సైడ్స్ అనేది ముందర వెనుక కూడా కొంచెంగా కట్ చేసి నీట్గా షేప్ వచ్చేలాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే అండి, ఇవన్నీ కట్ చేసి పెట్టాను. సో ఒక 2 to 3 times వరకు నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఏదైనా బౌల్ ఏదైనా తీసుకోండి. అందులో ఒక 2 to 3 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే మనకి పొటాటో మునిగేంత వరకు వాటర్ ఉంటే సరిపోతుంది. ఈ వాటర్ అనేది బాగా బాయిలింగ్ అవ్వాలండి. బాగా మరుగుతున్నప్పుడు మనం ఏదైతే వాష్ చేసి పెట్టుకున్నామో ఈ పొటాటోస్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సో ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇది వచ్చేసి మనకి ఒక 4 to 5 minutes వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఓవర్ కుక్ చేయనవసరం లేదండి. ఒక 70% అలా ఉడికితే సరిపోతుంది. సో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో 5 minutes అయిపోయిందండి. సో మనకి ఇది కూడా బాగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని లేదా ఇలా గంటతోని వాటర్ అంతా నీట్గా వంపేసి ఇది నాకు కాటన్ క్లాత్ తీసుకొని అందులోకి ఇవన్నీ కూడా వేసుకోవాలండి. ఉడికించుకున్న పొటాటోస్ అన్నీ కూడా ఇందులోకి వేసి బాగా వైప్ చేసుకోవాలండి. సో ఇందులో వాటర్లోనే ఉంచేస్తే మనకి ఇంకా ఓవర్ కుక్ అయిపోతాయి కాబట్టి సో స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇవన్నీ కూడా పక్కకు తీసేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనము కాటన్ క్లాత్తో వైప్ చేసుకోవచ్చు, లేదా మీరు ఫ్యాన్ కిందైనా ఒక 5-10 నిమిషాల పాటు ఆరబెట్టుకున్నా మనకి ఆ తడి అనేది ఉండకుండా అవుతుందండి. ఆ తడి అనేది మొత్తం పీల్చేస్తుంది. సో ఇలా కాటన్ క్లాత్తో మొత్తం తడి లేకుండా మొత్తం తుడిచేసుకోవాలి. సో ఇలా మొత్తం బాగా వైప్ చేసేసుకున్న తర్వాత సో ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఇంకా కొద్దిగా ఏమైనా చెమ్మ ఉన్నా కూడా మనకి ఆరిపోతుంది. ఓకే, అంతలోపల మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాము. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి ఇవన్నీ కూడా చక్కగా ఆరిపోయాయండి. సో ఇవన్నీ కొద్దిగా వేస్తూ వేయించుకోవాలి. ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. సో ఓవర్ హీట్ చేస్తే మరి మనకి కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి డబుల్ రోస్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. అంటే 2 times మనము వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. సో మనం ఆరబెట్టుకున్న పొటాటోస్ అన్నీ కూడా ఒకసారి డీప్ ఫ్రై చేస్తున్నాను. సో ఒక 2 seconds అలా వేయించేసుకొని పక్కన తీసేసుకుందాం. ఇలాగే సేమ్ ప్రాసెస్ మిగతావన్నీ కూడా రిపీట్ చేసుకున్నామండి. సో ఇప్పుడు మొత్తం అన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు అన్నీ కూడా ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్నానని ఫ్రై చేసి పెట్టాను. జస్ట్ ఒక 2 seconds అలా వేయించి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఏదైతే మొత్తం అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ టైం రోస్ట్ చేస్తున్నానండి. సో మనం వేయించి పెట్టుకున్న అన్నీ కూడా మళ్ళీ కొద్దిగా యాడ్ చేసి మళ్ళీ సెకండ్ టైం డీప్ ఫ్రై చేస్తున్నాను. ఓకేనా, ఇవి మళ్ళీ సెకండ్ టైం డీ రోస్ట్ చేస్తున్నాను. సో కొద్దిగా మళ్ళీ యాడ్ చేసుకుంటూ మళ్ళీ డీ రోస్ట్ చేసుకోవాలి. సో సెకండ్ టైం రోస్ట్ చేసినవన్నీ కూడా మరి పక్కన తీసేస్తున్నాను. సో ఇది వచ్చేసి మీకు 1 week to 10 days వరకు స్టోర్ ఉంటాయండి. యాక్చువల్లీ మనం బాయిల్ చేసిన తర్వాత జిప్ కవర్స్ ఉంటాయి కదండి, అందులో మనం స్టోర్ చేసుకొని డీఫ్రీజ్ చేసుకోవచ్చు. అలా చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఇలా డీప్ ఫ్రై చేసుకొని అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఇన్స్టెంట్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి.
అంతేనండి, ఎంతో సింపుల్గా అండ్ క్విక్గా అయిపోయి ఫ్రెంచ్ ఫ్రైస్ మనకి రెడీ అయిపోయింది. ఇది మనకి టమోటో కెచప్ కానీ ఎనీ సాస్తో కానీ మనం సర్వ్ చేయొచ్చు. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్, షేర్ the video to your family members, and thanks for watching our video. Thank you.